పూరి జగన్నాథ ఆలయంలో వచ్చేసి మూడవ గది తెరుచుకుంది. సో, దానిపైన మీరేమంటారు? ఇప్పుడు నిధి ఓపెన్ చేయడం అనేది ఇంపార్టెంట్ అంటారా? ఇంపార్టెంట్ కాదంటారా? వ్యర్థంగా పడుంది, ఉపయోగం లేదు. అది తీస్తే ఇప్పుడు ఇండియాలో ఆ ఉన్న నిధి బయటికి తీయడం వల్ల వచ్చే లాభం ఏంటి? ఎవరికి లాభం? ఎవరికి నష్టం? ఒరిస్సా ప్రజలకి నష్టం అంటారా? లాభం అంటారా? లాభం. నష్టం నష్టం. ఏముంది? నష్టం ఎందుకు? లైక్ ఏంటంటే అది ఎప్పటినుంచో ఉన్న నిధి. అంటే దేవునికి సన్నిధానంలో ఉన్న నిధి కాబట్టి సో, కొంతమంది పబ్లిక్ పోల్స్ ఏమంటున్నారు అంటే సో, అది ఎప్పటినుంచో ఉన్న నిధి. దేవుని నిధి కాబట్టి బయటికి తీసినా అది పొలిటికల్ లీడర్స్ యొక్క చేతిలోనే వెళ్తుంది తప్పించి సో, దానివల్ల పెద్ద యూజ్ లేదు. అదే అలానే ఉండిపోతే ఒక చరిత్రగా మిగిలిపోతుంది కదా అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఓకే. దేవుడు ఎప్పుడు కూడా డబ్బులు కోరుకోడు. డబ్బులు కోరుకోడు ఏ- ఏ- దేవుడు. ఏ నిధి కానీ ఏది తన దగ్గర ఉండాలని కోరుకోడు. ఓకే. అది నిజంగా కానీ ప్రజలకు తీసి ఒరిస్సా చాలా అన్డెవలప్డ్ స్టేట్, బ్యాక్వర్డ్ స్టేట్. ఓకే. ఒరిస్సాకి కానీ నిజంగా ఖర్చు పెడితే ఒరిస్సా అనేది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అసలు ఒరిస్సా అంటే ఏంటి, అసలు ఏంటి చాలా చాలా అంటారు. ఒకే ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, అక్కడ హ్మ్. కొద్దిగా మార్పు తీసుకొస్తుంది, తీస్తున్నారు. ఆ నిధి వేస్ట్గా నిరర్ధకంగా పడుండే కన్నా అది తీసి ప్రజల కోసం కాకపోయినా ఆయన పూరి జగన్నాథ్ ఖర్చు పెట్టండి, ఆలయానికి. ఆలయాన్ని ఖర్చు పెట్టండి. ఆ. సో ఆయన బ్రహ్మాండంగా చేయండి, హ్మ్. ప్రపంచం మొత్తం ఆయన చూసేలా చేయండి. హ్మ్. ఇప్పుడు ఎక్కడెక్కడ దేశాల నుంచి వచ్చి జనం అవును. చూసారనుకో, అమర్నాథ. ఎక్కడి దాకా వచ్చారనుకో, ఎక్కడి నుంచి అనుకో ప్రపంచ దేశాల నుంచి వచ్చారనుకో, ఆదాయం అంతా ఒరిస్సా గవర్నమెంట్కి వచ్చినట్లు లెక్కే కదా. అవును. వాడు చాక్లెట్ తిన్నా, సిగరెట్ తాగినా కూడా ఒరిస్సా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది కదా. వస్తుంది. కాబట్టి ఆ రకంగా నిరర్ధకంగా పడే ఉండే కన్నా దాన్ని తీసి ఖర్చు పెట్టడమే చాలా మంచిది. అయితే రాజకీయ నాయకులు ఎవరైతే ఆ డబ్బు తీసుకొని రే ఇంత లెక్కరాయి, ఇన్ని కోట్లు వచ్చినాయి కదా, ఇన్ని కోట్లు ఎంత ఉంది లెక్కరాయి అని చెప్పి తీసుకుంటారు అనుకో, హ్మ్. వాళ్ళకి కుష్టివ్యాధి వచ్చింది, కాళ్ళు ఇరిగిపోయింది, ఇంకోటి జరుగుద్ది. ఓకే. దేవుడు సొమ్ము తినకూడదు. హ్మ్. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ఆలయాల్లో పనిచేసిన ఈఓలు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, హా. వాళ్ళ దేవుడు డబ్బు తింటే ఒకటి కన్ను పోయి ఒకటి కాలు పోయి రకరకాల మనుషులు మన కళ్ళ ముందే కనపడుతున్నారు. ఓకే. దేవుడు డబ్బు ఎప్పుడు తినకూడదు. అదే తిరుపతి తిరుమలలో ఈవో ఉన్నాడు, రెడ్డి. హ్మ్. ఆ రెడ్డి కొడుకు చచ్చిపోయాడు, యంగ్ కొడుకు చచ్చిపోయాడు. సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డి కాదు, ఇంకో రెడ్డి, ధర్మారెడ్డి. వాడు ధర్మారెడ్డి. కొడుకు చచ్చిపోయాడు. ఓకే. కొడుకు ఎంత చచ్చిపోయాడు, వాడు ఆలయం డబ్బులు తిన్నాడు. హ్మ్. సో కాబట్టి దేవుడు చూస్తా ఊరుకోడు, అప్పుడప్పుడు ఇన్స్టెంట్ పనిష్మెంట్ ఇస్తాడు. సో సో నీకు ఇచ్చాడు. ఎలా జరగాలో అలా. సో పూరిలో కూడా వాళ్ళు తీసుకున్నా కూడా దాన్ని గవర్నమెంట్ తీసుకొని దాన్ని కేవలం ప్రజల కోసం లేదా పూరి జగన్నాథ్ కోసం ఖర్చు పెడితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. హ్మ్. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చాలా చాలా హ్యాపీగా జరిగిపోయింది. ఓకే. మరి నెక్స్ట్ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్న 6వ గది కూడా ఓపెన్ చేస్తారంటారు. చేస్తారు, చేయాలి. అయితే అక్కడ పాములు ఉన్నాయి, ఇక్కడ పూరిలో కూడా పాములు ఉన్నాయి. బట్ అదే నాగబంధన ఉంది కాబట్టి సో రిలీజ్ చేసే ఛాన్సెస్ లేదు అనేసి నాగబంధనానికి వ్యతిరేకంగా హ్మ్. మంత్రం ఉంది. ఓకే. నాగబంధన కానీ ఎంత వ్యతిరేకత ఉన్నా కానీ నాగబంధన అనేది అది ఒక దైవ కార్యం కదా అనేసి అంటారు కదా. నాగబంధన వీట్ చేసే తీసేసే మంత్రం ఉందా? మంత్రాలు ఉన్నాయి, చేసేవాళ్ళు ఉన్నారు, నాగ సాధువులు చేయగలరు అది. ఓకే. సో అది వాళ్ళకే పాసిబుల్ అవుతుంది అంటారా అవును. సార్? కానీ సార్ ఇప్పుడు పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్న మూడవ గది తెరుచుకుంది కాబట్టి లైక్ ఏంటంటే మనకు నెక్స్ట్ వచ్చేసి అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్న 6వ గది ఓపెన్ చేయడమే. కానీ అది ఓపెన్ చేస్తే ప్రపంచం నాశనం అవుతుంది అనేసి అంటున్నారు కదా. మరి ప్రపంచం నాశనం అవుతుందని అంటారా? నేనైతే అనుకోను. ఓకే. ఆ డబ్బు తీసి అనంత పద్మనాభుడికి, ఆ కేరళ ప్రజలకి ఖర్చు పెడితే చాలా మంచి జరుగుద్ది. ఓకే. అట్లా కాకుండా ఇంకా లంక బిందులని హ్మ్. రకరకాల ఫండ్స్, నిధులు ఉన్నాయి. ఓకే. అవన్నీ కూడా అప్పట్లో ఏంటంటే బ్యాంకులు లేవు. సో ఇట్లా నిధులు శ్రీకృష్ణదేవరాయలు ఆ టైంలో బ్యాంకులు లేవు. అవును. వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చారనుకో ఎక్కడో పూడ్చిపెట్టేవాళ్ళు, మళ్ళీ ఈ ప్రాంతానికి మళ్ళీ ఎప్పుడు వచ్చారనుకో అవి తీసుకుని పోతుండేవాళ్ళు. సో అట్లా 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 చాలా నిధులు ఉండిపోయినాయి భూమిలో. హ్మ్. అవన్నీ తీసుకొని బయట డెవలప్ చేసుకోవచ్చు. ఓకే. ఇండియా ఈజ్ నాట్ పోర్, పీపుల్ ఆర్ పోర్. ఓకే. ఇండియా ఈజ్ నాట్ పోర్, పీపుల్ ఆర్ పోర్. వై? రీజన్ ఏంటంటే, కారణం ఏంటంటే ఓకే. ఇండియాలో సరైన పాలిటిషియన్ వచ్చి ఓకే. ఇండియాని ఈ విధంగా డెవలప్ చేయాలంటే ఎక్స్టర్నల్ రిసోర్సెస్ మీద, బాహ్య రిసోర్సెస్ మీద ఆధారపడకుండా కేవలం ఈ రిసోర్స్తోనే ఇండియాని డెవలప్ చేయొచ్చు. కాబట్టి భూమి లోపల చాలా ఉన్నాయి, ఖనిజాలు కానీ నిధులు కానీ చాలా ఉన్నాయి. అనంత పద్మనాభ గుడిలో ఉన్నాయి, పూరి జగన్నాథ్ దగ్గర ఉన్నాయి.
సో ఇంకా చాలా చోట్ల కూడా ఉన్నాయి. చాలా ఇట్లా నిధులు అనేవి అవ అవ మిగిలిపోయి ఉన్నాయి. అవన్నీ బయటికి తీసుకుంటే ఇండియా Hmm. మళ్ళీ పూర్వవైభవం వచ్చింది. ఓకే. ఇండియా ఒకప్పుడు ఎంత పెద్ద దేశం, ఎంత గొప్ప దేశం, చాలా. ఇలా ఎందుకు అయిపోయింది? కారణం ఏంటి? మన రాజకీయ నాయకులే. 75 సంవత్సరాల టైంలో దేశాన్ని ఎట్టుంచాల్సింది? Hmm. అమెరికా నుంచి స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ పని చదవాలి, అమెరికా నుంచి వచ్చి మనుషులు ఇక్కడ ఉద్యోగం చేయాలి, అలా పరిస్థితి రావాలి. అంతేగాని మనమే అమెరికాకు వెళ్ళిపోతున్నాం. చదువుకోవడానికి 76 రూపాయలు ఈ రోజున. ఒక్క Yeah. డాలర్ వచ్చి 76 రూపాయలు. ఎందుకు ఆ పరిస్థితి? సో మరి అట్లాంటి వైభవం మళ్ళీ వస్తుందంటారా అలాంటి ఇండియాకి? వైపు ఇండియాకి తీసుకురావాలి. సరైన నాయకుడు వస్తే తప్పకుండా జరుగుద్ది. ఓకే. ఓకే సార్, మీరు రాజకీయాల్లోకి రావాలి అనుకోవడానికి గల రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ ఏంటి? ఎందుకంటే ప్రతి ఒక్కరు రాజకీయాల్లోకి రావాలి అంటే వాళ్ళ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అయినా ఉంటుంది, లేదంటే తను చూసిన సొసైటీ పరంగా కానీ ప్రజలలో ఈ చూసిన విధానాన్ని బట్టి కానీ లైక్ నేను కూడా రావాలి రాజకీయాల్లోకి చెయ్యాలి అని అనుకుంటారు. గుడ్ ఆర్ బ్యాడ్, బట్ ఏంటంటే మీరు ఎందుకు రావాలి అనుకుంటున్నారు? ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులను చూసి, ఓకే. ఇండియాలో వేరే స్టేట్స్లో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులను చూసి ఇది కాదు రాజకీయం చేసే పద్ధతి, రాజనీతి వేరు, ఆ రాజనీతి నాకు తెలుసు వీళ్ళకి తెలియదు, ఓకే. కాబట్టి మంచి లీడర్ ఈ దేశానికి అందించాలి అనుకొని నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఓకే. మీరు టీంని ఏమన్నా ప్రిపేర్ చేస్తున్నారా సార్? నాకు టీం ఇలా ఉండాలి అని చెప్పేసి అని. నాకు 1000 మంది కావాలి, ఓకే. వాళ్ళు కొంతమందిని తయారు చేసుకున్నాను. సో ఇప్పటి వరకు ఎంతమందిని తయారు చేసుకున్నారు టీంని? 40-50 మంది అయ్యారు. ఓకే. సో ఇంకొక 50 మెంబర్స్ అట్లా అయ్యారు. తర్వాత ఒక టీం అయితే ఉండాలి. ఒక్కడైతే ఏం చేయలేడు. ఒక్కడేంది కేవలం ఐడియా ఇస్తాడు ఈ విధంగా చేయాలని చెప్పని. సో దాన్ని సపోర్ట్ చేయడానికంటే ఒక టీం ఉండాలి. ఆ టీముని తయారు చేస్తాం. టీముని రకరకాలుగా రాజకీయ యాంగిల్లో, ఫైనాన్స్ యాంగిల్లో, సో ఓవరాల్గా తయారు చేస్తున్నాము. తయారు చేసి ఆ టీమే రేపు పొద్దున కాబోయే ఎమ్మెల్యేలు, ఎంపీలు సో ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీ కన్నా కూడా ఇంకా గొప్పగా, ఇంకా ఐడియాస్తో. ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ కూడా ఒకప్పుడు ఐడియా ఇచ్చేవాడిని. ఆయన ఐఆర్ఎస్ ఆఫీసర్ నాలాగా. ఒకప్పుడు ఐఆర్ఎస్ ఆఫీసర్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అయినా. సో నేను ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసు, ఆయన ఇండియన్ రెవెన్యూ సర్వీసు. సో అప్పుడు ఒక ఐడియా ఇచ్చేవాడిని, రాజకీయాల్లోకి వెళ్తున్నానంటే ఇట్లా అని చెప్పేవాడిని. సో అంతగా ఇంతమందిని తయారు చేసి ఈరోజు నేనే రాజు అయితే ఎట్లా ఉండుద్ది ఒకసారి ఊహించుకోవాలి. కానీ ఇప్పుడు నేను చెప్పి ఉపయోగం లేదు, చేసి చూపిస్తే నాయకుడు ఎట్లా ఉండాలని చెప్పి ప్రజలు అనుకుంటారు. ఓకే. ఓకే సార్, మీకు ఇంతవరకు పొలిటికల్ లీడర్స్లో వచ్చేసి మీకు నచ్చిన లీడర్ ఎవరైనా ఉన్నారా? వాజ్పేయి. సో అంటే వాజ్పేయి కాకుండా ప్రజెంట్ ఉన్న జనరేషన్, ప్రజెంట్ పొలిటికల్ లీడర్స్లో మీకు బాగా నచ్చినవి యాజ్ ఎ లీడర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి? పవర్ స్టార్. ఎందుకంటారు? పవర్ స్టార్లో స్వార్థం లేదు. ఓకే. పవర్ స్టార్ నేను నాకు తెలుస్తుంది, ఆయన మాట్లాడినప్పుడు తెలుస్తుంది ఆయన గురించి. ఆయన ఏంటంటే కేవలం ప్రజల కోసం మనం ఎంత బాగా చేయాలి, మన రిసోర్స్ ఏంటి, మనం అనుకున్న డబ్బు ఎంత, ఈ డబ్బును ప్రజలకు ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు ప్రజల జీవన విధానం బాగుపడుద్ది. ప్రజల జీవన విధానం బాగుపడడానికి రాజకీయ నాయకుడు కోరుకోవాల్సింది. ఓకే సార్, మీరు ఇష్టమైన నాయకుడు ఎవరు అంటే పవర్ స్టార్ అని చెప్పారు, బట్ తెలంగాణలో వచ్చేసి ఇండిపెండెంట్గా ఎందుకు పోటీ చేస్తున్నారు, ఏ పార్టీలోకి వెళ్ళకుండా? నేను ఏదో ఒక పార్టీలో చేరతాను. ఓకే. నా టీంతో పాటు ఏదో ఒక పార్టీలో చేరతాను. ఓకే. చేరి ఫస్ట్ ఎంట్రీ తీసుకొని ఎంట్రీ నుంచి అలా చీల్చుకుంటూ వెళ్తాం. జనసేనలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారా? జనసేన తెలంగాణ లేదు, నేను తెలంగాణ లీడర్ను కదా. బట్ తెలంగాణలో కూడా లైక్ పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపిస్తాను అనేసి అంటున్నారు. ఎప్పుడు 10 years నుంచి అంటున్నాడు. 10 years నుంచి అంటున్నారు, బట్ తను 10 years నుంచి పోటీ చేసేట్లే కానీ గెలవలేకపోయారు కాబట్టి. సో ఫస్ట్ నేను ఫస్ట్ డెవలప్. ఒకవేళ కానీ జనసేన తెలంగాణలో ఆయన కానీ అభివృద్ధి చేస్తానంటే, నన్ను తెలంగాణ ప్రెసిడెంట్గా పెడతానంటే తీసుకుంటాను. డెఫినెట్గా తెలంగాణ కూడా ఈక్వల్గా ఆంధ్రలాగా డెవలప్ చేస్తాం. అంటే తెలంగాణలో జనసేన వస్తే జాయిన్ అంటే జనసేన జాయిన్ అవుతాను. ఓకే. ఓకే సార్. తెలంగాణ ప్రెసిడెంట్గా నాకు ఇస్తే జనసేన అద్భుతంగా డెవలప్ చేస్తా, మామూలుగా డెవలప్ చేయను. నేను ప్రజల దగ్గరికి వెళ్ళి గ్రామానికి వెళ్ళి గ్రామంతో ప్రజలతో మాట్లాడతా. ఆ శక్తి నాలో ఉంది. నేను గోడల లోపల కూర్చొని ఉండే నాయకుడిని కాదు, ప్రజల్లో ఉండే నాయకుడిని. నాయకుడు ప్రజల్లో ఉండాలా, గోడ ఈశ్వరంలో కూర్చునే నాయకుడు కాదు. అలాంటి నాయకులు ఇప్పుడు కనపడతాం మనకి. ఓకే సార్, యాజ్ ఎ పొలిటికల్ లీడర్ అంటే ఎలా ఉండాలి? పబ్లిక్లో ఉండాలా లేదంటే ఆఫీసెస్లో ఉండాలా? ఎలా ఉండాలి? మనం పొలిటికల్లోకి రావాలి అంటే ఫస్ట్ మనం ఎలా ఉండాలి అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు చాలా క్లియర్ కట్గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా.